ఎసిగా ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమంటూ తానే మొదటి విక్టిమ్ అవుతానన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సిట్ అధికారుల నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. చట్టాల్ని గౌరవించి సిట్ విచారణకు హాజరవుతానన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా తనతో పాటు తన కుటుంబం, డ్రైవర్లు, గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరూ తప్పించుకోలేరంటూ హెచ్చరించారు. బనకచర్లపై పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చర్చిస్తానన్న ఈటెలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు అన్న, ఏంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీకు విచారణకు రమ్మని సిట్ అధికారులు పిలిచినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఏం చెప్తారు? గతంలో అనేక సార్లు నేను మొట్టమొదటి విక్టిమ్ని కావచ్చు. 5 ఏళ్ళుగా నా కుటుంబ సభ్యుల, నా డ్రైవర్ల, నా గన్మెన్ల, నా పిఏల, నా ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసిండు. నిన్ననే ఏసీపీ గారి నుంచి ఫోన్ వచ్చింది. సార్, మీ ఫోన్లు ట్యాప్ అయినటువంటి కేసు విచారణకు వచ్చింది, మీరు కూడా వచ్చి మీరు ఎవిడెన్స్ ఇచ్చిపోవాలని చెప్పిండు. తప్పకుండా, ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి, సిస్టాన్ని కూడా నమ్మే వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు పోవాలి, ఏం పోవాలి అనేది తప్పుడు పోయి చెప్పేస్తాను. ప్రధానంగా మీ పార్టీ నుంచి మీతో పాటు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ అలా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఏంటి సార్ ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాదాపు 650 మందికి పైగా ట్యాపింగ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎట్లా వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు. ఇంటెలిజెన్స్ పేరిట ఇవాళ మేము సేకరిస్తున్నామని కూడా తప్పకుండా దీంట్లో ఎవరు భాగస్వాములో పనిష్మెంట్ దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సార్, ఇంకొక అంశము ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో కీలకంగా ప్రభాకర్ రావు లాంటి వారిని ఐజీగా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడము, గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో డిస్కులు ఇవన్నీ కూడా కాల్ చేయడము, మూసీ నదిలో పాడేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఓవరాల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇవన్నీ తప్పు అని కోడే కూస్తున్న సమాజం ఎవరు దీని నుంచి తప్పించుకోలేరు. ఎంతటి వారైనా కూడా తప్పించుకోలేరు. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధం, హక్కులకు విరుద్ధం, చట్టానికి విరుద్ధం, స్వేచ్ఛకు విరుద్ధం. కాబట్టి డెఫినెట్గా నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఏది పద్ధతి చేయడానికి వీల్లేదు. దీంట్లో ఎవరు దోషులు తప్పకుండా బయటికి రావాల్సిందే, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఇంకొక అంశం సార్, బనకచెర్ల అంశంలో కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనేది ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. దీని బనకచెర్ల పైన ఏం చెప్తారు? మా కిషన్ రెడ్డి గారితో, మా అధ్యక్షుల వారితో మాట్లాడతాం. మేము మాట్లాడుకొని మా పార్టీకి ఒక పాలసీ ఉంటుంది, అప్పుడు చెప్తాం. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, భారతీయ జనతా పార్టీగా తెలంగాణ రైతాంగం యొక్క ప్రయోజనాలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను ఎక్కడ కూడా పనంగా పెట్టే ప్రసక్తి అయితే లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మా రాష్ట్రం, మా బాగు తప్పకుండా ఆలోచన చేస్తాం. బనకచెర్ల పైన ఇవాళ పవర్ ప్రజెంటేషన్ పెట్టిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెళ్తున్నారా సార్? మా ప్రెసిడెంట్ గారు చెప్తే వెళ్తాం. సో ఇది మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఎవరు చేసినా ఇది చాలా సీరియస్ అంశం. ఇది ఎవరు చేసినా తప్పిదమే. ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేరు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కుటుంబాలను ఇట్లు వ్యక్తిగత స్వేచ్ఛను హరించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా దోషులను అయితే శిక్షించాలి, గుర్తుపట్టి అనేది ఒక అభిప్రాయం అయితే ఈటెల రాజేందర్ చెప్తున్నారు. దాంతోపాటు బనకచెర్లకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా బనకచెర్ల పైన మా పార్టీ అధిష్టానం ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటామన్నది ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.